శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. రబీ ధాన్యం సంబంధించిన మాసూళ్ల కార్యక్రమం ప్రారంభమవుతా ఉన్నది. దెందులూరు అట్లాగే భీముడోలు ఉంగుడూరి ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమైనవి. అయితే ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మరి సీజన్ ప్రారంభమైపోయి రైతులు కళ్ళాల్లోకి ధాన్యం వచ్చే సమయం నాటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు ఆ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లా కాకుండా ఇంకా ప్రణాళిక రచిస్తున్నాము, లేకపోతే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు సిద్ధం చేస్తామని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్తున్నారు తప్ప ఆచరణ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఈ ఏదైతే ధాన్యం కోతలు అయిన తర్వాత ఆరుదల వెంటనే అయిపోతుంది. 17% తేమ శాతానికి రైతులు ఆరబెట్టడం కోసం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆరుదల కోసం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దళాలకి వ్యాపారులకు అమ్ముకుని రైతులు నష్టపోసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒకవైపు ఏమో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, రైతులు దగ్గర ధాన్యం పూర్తిగా కొంటాము అని చెప్పేసి ఏమో లక్ష్యాలు ప్రకటిస్తూ, మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అలసత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలు యుద్ధ ప్రాతిపదికగా తెరవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎక్కడైతే వరి కోతలు ప్రారంభమయ్యి కళ్ళాల్లో ధాన్యం వస్తుందో అట్లాంటి ప్రాంతాల్లో ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో రబీ కాలంలో వరి పంట సాగు చేస్తే 3,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ అధికారులకు లెక్కలు చెప్తా ఉన్నారు. మరి దీని ఫలితంగా చూస్తే వెంటనే కొనుగోలు కేంద్రాలని తెరవాల్సిన అవసరం ఉంది. మద్దతు ధర కూడా చూస్తే ఇవాళ 75 కేజీల బస్తాకి 1,792 రూపాయలు, అలాగే కామన్ వెరైటీకి 75 కేజీల బస్తాకి 1,770 రూపాయలుగా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ మద్దతు ధర రైతుకు అందాలంటే కనుక కొనుగోలు కేంద్రాలు అన్నీ తెరవాల్సిన అవసరం ఉంది. గోనె సంచులు అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఆర్ఎస్కేల పరిధిలో గోనె సంచులు, రైతులు సరిపడే గోనె సంచులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ధాన్యం రవాణాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీలు కానీ ఇతర వాహనాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని అధికారులని కోరుతా ఉన్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంకా మేము సిద్ధం చేస్తామనే పద్ధతితో కాకుండా వెంటనే ఎక్కడైతే వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆర్ఎస్కే పరిధిలో వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అధికార యంత్రాంగం తక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రబీకి సంబంధించిన శివారు ప్రాంత ఆయకట్టుకి సాగునీటి సమస్య వెంటాడుతా ఉన్నది. ప్రధానంగా దెందులూరు మండలంలో కౌలి ప్రాంతాల్లో సాగునీరు అందక పొలాలు బయటకు వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి సాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి. శివారు ప్రాంత భూములకి సాగునీరు అందే విధంగా చర్యలు ఉండాలి. అవసరమైతే మోటార్లు పెట్టి తోడైనా సరే రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకోవాలని చెప్పేసి ఆ పంట పండేలాగా ఎందుకంటే పొట్ట దశలో, ఈనిక దశలో, ఎందు తయారయ్యే దశలో ఉన్న పంటకి నీళ్లు అందకపోతే కనుక మళ్ళీ తాలు పంట వచ్చి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతాము.